హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి డిఐవై, మరొక మంచి డిఐవైతో అయితే మీ ముందరకు వచ్చానండి. నిన్న చూపించిన వీడియో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ మన ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉంటుంది చూడండి. దీనికి సంబంధించిన నిన్నటి వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను కింద ఇచ్చింటాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఇంట్లో ఉండే వాటితోనే ఎంత మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు అనేది మీకు ఐడియా షేర్ చేస్తాను. ఇంత కష్టపడి పనులు మానుకొని మరి ఈ వీడియోని అయితే తొందరగానే ఎడిటింగ్, వాయిస్ ఓవరు అన్నీ ఇచ్చుకొని అండ్ వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నాను. ఎందుకంటే టైం లేదు కాబట్టి మీరు కూడా చూసేసి ఈవినింగ్ కల్లా చూసేసి నెక్స్ట్ రోజు మంచిగా అయితే డెకరేషన్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఫాస్ట్గానే అంతా పనులు పక్కన పెట్టేసి అయినా కూడా నేను షేర్ చేస్తున్నాను. టైం లేదు కాబట్టి ఫాస్ట్గా మీరు కూడా చూసేసి మంచి ఐడియాస్తో నేను చెప్పే టిప్స్ అన్నీ వినియోగించుకొని మంచిగా అయితే డెకరేషన్ చేసుకోండి. ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుందండి, ఒక చిన్న లైక్ అదైతే అస్సలు మర్చిపోదండి. ఇంకా ఇలాంటి యూట్యూబ్లోకి వచ్చి ఎన్నో సాధించాలి, ఎన్నెన్నో వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది వల్ల కావచ్చు, వాళ్ళు చదువుకొని జాబులు లేక, చదువుకోకపోయినా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేద్దాము, మనకు ఒక గుర్తింపు ఉండాలి కదా అనేసి ఇలా చాలా రీజన్స్ వల్ల చాలామంది యూట్యూబ్ ఒక మంచి అవకాశాన్ని కల్పించింది కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు ఎంతో నెగిటివిటీని తట్టుకొని మరి యూట్యూబ్లలో ఎంతో మంచిగా వీడియోలు చేస్తున్నారండి. వాళ్ళందరికీ వీలైనంత మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదండి, వాళ్ళ వీడియోస్ మంచిగా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోదండి. సో ఇలాంటి కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ఈ ఫీల్డ్లోకి రావడం అంత ఈజీ అయితే కాదు, అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా అనుభవించిన కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తో నేనైతే షేర్ చేస్తున్నాను. దయచేసి ఇంత కష్టపడి వాళ్ళ కష్టానికి తగ్గట్టు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఈ లైక్ వల్లనే వాళ్ళ హ్యాపీనెస్కు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఇంకా మంచి వ్యూయర్స్ పెరుగుతూ ఉంటే మంచి కంటెంట్తో మంచిగా మీ ముందుకు రావాలని ఇంట్రెస్ట్తో మంచి వీడియోలు అయితే చేస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నా దగ్గర ఉన్న ఇది వచ్చేసి వర్కులు వేసే రౌండ్ ఒక ఫ్రేమ్ అండి. వీటితోనే ఒక మంచి డిఐవై చేద్దామనేసి నాకు ఐడియా వచ్చింది. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక ఫ్రేమ్ తీసుకున్నానండి. దానికి వచ్చేసి ఇంట్లో ఉన్న ఒక ఇలా ఫ్లవర్స్ ఉన్న తీగ ఉంటే వాటితో ఒక ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదండి, ఇలా రౌండ్ షేప్లో ఉండి వినాయకుడిని మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చును. అలా రౌండ్ షేప్ ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో, ఆన్లైన్లో మంచిగా అయితే డిజైన్స్ ఉన్నాయి. సో ఓన్లీ ఆ రౌండ్ ఫ్రేమ్ మాత్రమే చాలా కాస్ట్ అవుతుందండి. అది మెటలే వేరులేండి. నేను ₹1 కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మంచి లుక్ అనిపించేటట్టుగా ఒక మంచి ఇదైతే మీకు షేర్ చేస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఫాలో అయ్యి మంచిగా అయితే పూజ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందట్లో మనం ఉండాలి అనేసి. సో నా దగ్గర ఉన్న ఈ పూల తీగతో మంచిగా అయితే ఆ రౌండ్కి అంతా ఫిల్ చేసేసానండి. చాలా మంచి లుక్ అనిపించింది. ఈ రింగ్ వచ్చేసి మనం డెకరేషన్ పర్పస్గా కూడా యూజ్ చేయొచ్చును ఇంట్లో. సో నేనైతే వినాయకుని దగ్గర డెకరేషన్ పర్పస్గా వినియోగించి ఆ తర్వాత ఇంట్లో కూడా మంచిగా ఇలాంటివి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. అవి చాలా కాస్టే ఉంటాయండి. మనము ఊరుకుండి ఏం చేద్దాము అనేసి ఒక ఇలాంటి ఇంట్లో మనము వినియోగించకుండా పక్కన పడేసి ఉన్న వాటితోనే ఒక మంచిగా అయితే మనం ఐడియాస్తో డెకరేషన్ చేసుకోవచ్చును. ఇలా రింగ్ అయితే ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత నేను ఆన్లైన్లో తెచ్చుకున్న వైట్ దండలతో ఒక ఐడియా అయితే వచ్చి మాకు ఇలా పైన అయితే ఉన్నాయండి. సో అందుకనేసి అక్కడైతే నేను హ్యాంగ్ చేశాను. ఇలా హ్యాంగ్ చేయడం వల్ల చాలా మంచి లుక్ అనిపించిందండి. చాలా బాగుంది. ఇంకా చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించేంత బ్యూటిఫుల్గా అయితే వినాయకుడు చాలా బాగున్నాడు. నేను నిన్న వినియోగించుకున్నవే కింద వచ్చేసి మ్యాట్ వేసానండి. ఆ తర్వాత
తమలపాకులతోనే సేమ్ నిన్న ఎలా డెకరేషన్ చేశానో అలానే చేశాను. యాక్చువల్లీ ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికతో డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. నా బ్యాడ్ లక్ అండి, ఎందుకంటే నాకు గరిక దొరకలేదు. సో నెక్స్ట్ పండగ రోజు గరికతోనే పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. సో మనం పల్లెలో లేము కాబట్టి, టౌన్లో కాబట్టి మనకు గరిక అయితే అవైలబుల్లో ఉండదు. నేను ఈ వీడియో షూట్ చేసే టైంకైతే నాకు గరిక అనేది దొరకలేదండి. సో అందుకనేసి గరిక కాకుండా మళ్ళీ తమలపాకుతోనే మంచిగా డెకరేషన్ చేసి అదే బౌల్లోనే వాటర్ వేసి పూలతో మంచిగా అలంకరణ చేశాను. నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ పూలతో కూడా మంచిగా అలంకరణ అయితే చేశానండి. సో ఆ తర్వాత రింగ్ మధ్యలో పెట్టేసి ఆ ఉల్లి ఉంటుంది కదండి, ఆ ఉల్లి వచ్చేసి రింగుకు మధ్యలో అయితే నేను పెట్టాను. సపోర్టింగ్గా కూడా ఇటు అటు జరగకుండా సపోర్టింగ్గా కూడా అడుగు బాగాన సో పెట్టానండి. నాకు ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి. సో చూసారు కదండి, నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత మంచిగా అరేంజ్ చేశాను. ఇంతకు మీకు ఈ డెకరేషన్ నచ్చిందే? ఐ హోప్ ఈ డెకరేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మనస్ఫూర్తిగా ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. మీరిచ్చే చిన్న లైక్ వల్లే మా వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతాయి. సో మీ దయ ఉండాలి, అట్ ద సేమ్ టైం మాకు కూడా మంచి లక్ ఉండాలండి. ఆ దేవుని దయ. యూట్యూబ్ ఆల్గారిథం కూడా కొన్ని వీడియోస్ను ఎంత మంచిగా తీసినా కూడా, అంత కష్టపడి తీసినా కూడా ముందుకు వెళ్ళడం లేదు. ఐ హోప్ ఆ దేవుని దయ ఆల్గారిథం కూడా అర్థం చేసుకుని మా వీడియోస్ పబ్లిసిటీ చేయాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. బై గాయ్స్.